హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న కారు కాని కారు పరుగులలో మహాజోరు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. కారు గాని కారు పరుగులలో మహాజోరు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఎల్లిపాయలను తీసుకొని ఇలాగా ఒక 4-5 లవంగాలను ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసుకుంటే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, సెలర్ ఆయిల్ టాబ్లెట్ షీట్ ఉంటే చాలండి, చక్కగా సిజ్జర్కి షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. సిజ్జర్కి ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సెలర్ ఆయిల్ టాబ్లెట్ షీట్ని ఒకటి తీసుకొని ఇలాగ మనం 5 మినిట్స్ ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా సిల్వర్ ఆయిల్ టాబ్లెట్ షీట్ని మనం ఎలా యూజ్ చేసుకుని షార్ప్నెస్ చక్కగా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సిజర్లు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనం ఏదైనా పాల ప్యాకెట్లు ఏమైనా కట్ చేసుకోవాలంటే ఇలా కొంచెం అయితే ఈ కటింగ్ అవ్వక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఈ విధంగా ట్రై చేయండి. సిల్వర్ ఆయిల్ టాబ్లెట్ షీట్ అయిపోయినవి ఉంటాయి కదండి మన ఇంట్లో, వాటిని చక్కగా ఇలా యూజ్ చేసుకొని షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే చూసారా, ఇలా మనం ఒక 5 మినిట్స్ వరకు సిల్వర్ ఆయిల్ మీద షీట్ మీద ఇలాగ కటింగ్ చేసిన తర్వాత చూడండి చక్కగా పేపర్ అయితే కటింగ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. సిజర్కి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని, అంటే ప్లాస్టిక్ గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా ఓకేనండి, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా రైస్ అయితే పోసుకొని మన ఇంట్లో కొన్ని రోజులకి షార్ప్నెస్ ఇలాగా చాకులు కానీ ఫీలర్లు కానీ సిజ్జర్లు కానీ తగ్గిపోతూ ఉంటాయి కదండి. ఇలా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా రైస్ అయితే పోసుకున్నాం కదండి, దీంట్లో చాకులు కానీ ఫీలర్లు కానీ సిజ్జర్లు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. మన అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత చాకుల్ని ఫీలర్ని ఇలా మనం క్లీన్ చేసేసుకొని ఆ రైస్లో పెట్టుకున్నాం అనుకోండి, తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇస్కర్లో ఇలా ఎల్లిపాయలు పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలా ఎల్లుల్లిపాయలను వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఎల్లుల్లిపాయలను అయితే ఒలుచుకోవచ్చు. విస్కర్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, విస్కర్లో ఇలా ఎల్లుల్లిపాయలను ఒలుచుకొని ఇందులో పెట్టేసుకొని కొంచెం అయితే పొయ్యి మీద హీట్ చేసుకొని, ఇలా హీట్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచేసి తర్వాత మనం ఇలాగా ఎల్లుల్లిపాయలు పొట్టుని చక్కగా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఒలుచుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలాగా మనం గోరులతో అయితే తీస్తూ ఉంటాము, గోర్లు కూడా బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. చూసారా, మీకు వీడియోలోనే కనిపిస్తుంది కండి, కొంచెం హీట్ చేసుకుంటే చాలు, చాలా చక్కగా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా సింపుల్గా తీసేయచ్చండి. చూసారా, ఈ విధంగా కొంచెం అయితే తొక్క మనకి హీట్ అయిన తర్వాత ఇలా చక్కగా వచ్చేస్తుందండి. ఇలా అనుకుంటే చాలండి, ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా ఒలుచుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5, నీడిల్లోనికి మనం దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఇలాగా మనం
నీడిల్లోనికి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా వైట్ పేపర్ అయితే ఒక పేపర్ తీసుకొని ఇలా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో దారాన్ని అయితే పెట్టుకొని ఇలా క్రాస్గా సిజర్ పెట్టి కట్ చేసుకోవాలండి. మధ్యలో దారం అయితే పెట్టుకొని ఇలాగ నీడిల్ని అయితే దగ్గరకు పోనిచ్చి ఇలాగ పేపర్లో నుంచి దారం అయితే ఇలాగ ఈజీగా సింపుల్గా ఇలాగ అయితే తీసుకోవచ్చండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ముసలి వాళ్ళైనా చాలా సింపుల్గా ఈజీగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, మనం మిక్సీ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మిక్సీలో ఉన్నటువంటి డస్ట్ పోకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి. ఇలా కొంచెం ఫేస్ పౌడర్ వేసి చూడండి, చాలా బాగా క్లీన్ అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా మనం మిక్సీలో చట్నీలు కానీ మసాలాల పౌడర్లు కానీ ఇలా పట్టుకుంటూ ఉంటాం కదండి. అలా పట్టుకునేటప్పుడు ఒక్కోసారి మిక్సీ మీద పడుతూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్క టైంలో బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అది క్లీన్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మనం కొంచెం ఫేస్ పౌడర్ వేసుకొని ఇలాగ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, ఇలా దీనిలో ఉన్నటువంటి డస్ట్ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. అలానే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మసాలాలు పట్టినప్పుడు కానీ చట్నీలు పట్టినప్పుడు కానీ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, మనం ఎంత క్లీన్ చేసినా పోదు కదండి. ఇలా ఫేస్ పౌడర్ వేసి క్లీన్ చేయండి, మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందామండి. టిప్ నెంబర్ 7, ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఫోర్క్ స్పూన్ ఒకటి ఉంటే చాలండి, చాలా చక్కగా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఫోర్క్ స్పూన్ని ఇలా పెట్టేసుకొని ఆనియన్స్ని ఇలా ఈజీగా కట్ చేసుకో. కొత్తగా కట్ చేసేవాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఇలాగా చాలా చక్కగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చండి. ఎటువంటి భయం లేకుండా. చాకుతో కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చేతి మీదకి వచ్చేస్తుందని భయపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా ఫోర్క్ స్పూన్ పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ కూడా మీకు షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఎక్కువగా ఫెయిలర్ని ఏదైనా చెక్కు తీసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. చెక్కు తీసుకోవడానికే కాదండి, ఇలా ఆనియన్స్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే చక్కగా ఆనియన్స్ని ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫెయిలర్తో చక్కగా ఇలా అనుకుంటే చాలండి, చాలా చక్కగా సన్నగా వస్తాయండి ముక్కలు. ఎటువంటి టెన్షన్ పడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. మన బిర్యానీలో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదండి, ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుక లేకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, సిజర్లకి ఇలాగ షార్ప్నెస్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి సిజర్ మీద ఇలా పెట్టుకొని ఇలా రబ్ చేసినట్లుగా ఇలా అనుకుంటే చాలండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. చాలా ఈజీగా మనం ఏది కట్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా కటింగ్ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 10, ఇలాంటి నెట్ బ్యాగ్స్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఆ నెట్ బ్యాగ్లో సోపులు పెట్టుకొని హ్యాండ్ వాష్గా ఉపయోగించుకోవచ్చు. అలానే మన స్క్రబ్బర్లా కూడా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 9, మనం బొద్దింకలతో బల్లులతో చాలా ఇసుకుపోతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా వీటిని అయితే తరిమి కొట్టొచ్చండి. ఈ టిక్ అయితే ఫాలో అయిపోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాంటివి చిన్న రోళ్ళు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఎల్లుల్లిపాయ కానీ అలానే అల్లం కానీ దంచుకుంటూ ఉంటాము. ఇందులో ఒక 5 లవంగాలు తీసుకొని కొంచెం పంచదార అంటే ఒక స్పూన్ సుమారు వేసుకోవాలండి. అలానే బేకింగ్ సోడా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసేసుకొని పేస్ట్ అయితే ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ట్యాబ్లెట్ సీడ్స్లో అయితే మన ఇంట్లో అయిపోయినాయి అట్లయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక సీట్ని తీసుకొని ఇలాగ ట్యాబ్లెట్లుగా మనం ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ట్యాబ్లెట్లలో మనం ఇలా పెట్టేసుకొని
ఎక్కడైతే మనకి బొద్దింకులు ఏ ప్లేసుల్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా ఒక్కో ట్యాబ్లెట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. మనకి ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఫ్రిడ్జ్ దగ్గర కానీ, విండోస్ దగ్గర కానీ, అలానే లైట్ దగ్గర కానీ, మరి ముఖ్యంగా ఎక్కువగా కిచెన్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండి. కిచెన్లో ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ మొటిమయం అయిపోతాయండి. ఎక్కడ కూడా అవి దరి చేరవండి. ఈ స్మెల్కి వీటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా మనకి ఆహారంలో పడినాయనుకో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ ట్యాబ్లెట్ల ద్వారా చక్కగా ఎల్లగొట్టచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అయితే ట్యాబ్లెట్లో మనం ఇలాగా ఈ మిశ్రమాన్ని అయితే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసేసుకొని మనకి ఎక్కువగా ఏ ప్లేసుల్లో బొద్దింకలు బల్లులు వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ట్యాబ్లెట్లకి వీటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఇలా ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అయిందండి. ఇలా ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మన కిచెన్ సింక్లో విండోస్ దగ్గర కానీ, అలానే నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద అలానే పైన కూడా పెట్టేసి కిచెన్ సింక్లో మనం గిన్నెలు అవి కడుగుతాం కదండి, సింక్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి, ఒక ట్యాబ్లెట్ అక్కడ ఒకటి పెట్టేసుకొని మన సెల్ఫ్లో కూడా గిన్నెలు అక్కడ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. గిన్నెల దగ్గర కూడా ఇలాగ ఒక ట్యాబ్లెట్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్ దగ్గర కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఇలా ఫ్రిడ్జ్ కింద కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 12, అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ని ఒకటి తీసుకొని ఇలాగైతే మనం సైడ్న ఎడ్జ్న కొంచెం అయితే కట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి దీనిలో ఈ హోల్స్లో అన్నం మెతుకులు కానీ పప్పు కానీ ఇలా ఇరుక్కుపోయి ఒక్కోసారి మనకి ఈజిల్స్ త్వరగా రానివ్వదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం 1 వీక్ ఒకసారి అయినా ఇలాగా ఈ హోల్స్లోనికి ఇలాగ పోనిచ్చి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, విజిల్స్ త్వరగా వస్తాయి. మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. ఈ విధంగా 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ, అలాంటి రైస్ కానీ, అలానే పప్పు గింజలు కానీ ఇలాగ ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన పని కూడా ఈజీగా అయిపోతుంది. విజిల్స్ కూడా త్వరగా అవుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 13, ఇలాగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, క్లాత్ క్యారీ బ్యాగ్స్ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం కొంచెం కట్ చేసుకొని క్లాత్ క్యారీ బ్యాగ్ని మనం చక్కగా ఇలా గ్యాస్ స్టవ్ మీద ఏదైనా అనుకోకుండా పొంగిపోతూ ఉంటుంది కదండి, అలా పొంగిపోయినప్పుడు ఇలా దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలానే కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి, అలా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. చాకును కొంచెం అయితే పొయ్యి మీద ఇలా హీట్ చేసేసుకొని బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది చక్కగా మనకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా హీట్ చేసుకున్న ఈ చాకును ఇలాగ బాటిల్ని అయితే ఒక బాటిల్ని తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఇలాగా సిజ్జర పెట్టి కూడా మధ్యలో కొంచెం అయితే ఇలాగ కట్ చేసుకోవాలండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో ఆడవాళ్ళము ఉన్నప్పుడు బ్యాంగిల్స్ అయితే మనం అక్కడెక్కడ పడేస్తూ ఉంటాం కదండి, చాలా చక్కగా వీటిల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనకి ఏవి ఉన్నాయి ఏవి లేవు, ఏ కలర్ ఉన్నాయి అనేది చక్కగా చూసుకోవడానికి కూడా చక్కగా చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలాగ మనం ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఏవి కావాలో అవసరమైనవి తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలానే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఏ కలరు అయితే మనకి ఎక్కువగా వేసుకోవాలనుకుంటున్నామో ఆ కలరు మనకి తీసుకొని వేసుకోవడానికి కూడా చక్కగా కనిపిస్తాయండి. ఈ విధంగా మనం బాటిల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఆర్గనైజర్ చేసేసుకొని చక్కగా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకొని ఒక చోట ఉంటాయి కాబట్టి మనకి చక్కగా తీసుకోవడానికి అవసరానికి వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా బ్యాంగిల్స్ అన్నీ కూడా వేసేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, మన అవసరానికి అడవుల్లో ఉన్నప్పుడు ఒకసారి కనిపించవు కదండి, ఇలా బాటిల్లో ఉన్నప్పుడు చక్కగా మనకి ఏ ఉన్నవి ఏ కలర్ లేవు అని కనిపిస్తాయి కాబట్టి చక్కగా మనం ఇలాగా తీసుకొని
అవసరానికి వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అనుకోకుండా ఒక్కోసారి ఇలాగ నూనె అయితే మనకి పొయ్యి మీద కానీ అలానే ఫ్లోర్ మీద కానీ ఇలా పడిపోతూ ఉంటుంది కదండి. ఒక్కోసారి టైల్స్ మీద పడిపోతూ ఉంటుంది. వాటిని క్లీన్ చేయాలంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. క్లాత్తో పని లేకుండా ఇలా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ మనకి గోధుమ పిండి కానీ వరి పిండి కానీ ఒక్కొక్కసారి పురుగు పట్టి పడేస్తూ ఉంటాము. వాటిని కూడా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆ పిండిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎట్లా అయినా మనం వేస్ట్ అయింది పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా నూనె పడినప్పుడు మనం క్లాత్తో క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. క్లాత్తో మనం క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ క్లాత్ మనం వాష్ చేసేసుకొని మళ్ళీ దాన్ని జిడ్డు అనేది పోగొట్టుకోవాలి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా కొంచెం వరి పిండి కానీ గోధుమ పిండి కానీ పాడైపోయిన పిండి ఇలా వేసేసి క్లీన్ చేసుకోవచ్చు. నూనె కూడా మనకి జిడ్డు ఆయిల్ పడినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్నండి, లాస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఇలా గోరులతో తీస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయలు ఒలిచేసుకొని ఇలా పేపర్లో అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పొట్లంలాగా ఇలా కట్టేసుకొని ఇలాగా మనం పొయ్యి అయితే వెలిగించుకొని పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టుకొని కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలాగా వాటర్ పోసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలాగా ఈ పొట్లం అయితే పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసి, అంటే మూత గట్టిగా పెట్టకూడదండి, కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. ఇలాగా ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత తీసుకొని ఎల్లిపాయలని చక్కగా ఒలుచుకుంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు. అంటే కొంచెం ఇలా వాటర్లో మనకి ఇలా ఉడుకుతున్నట్లుగా కొంచెం ఆవిరికి అవి తొక్క అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా ఆవిరిలో ఒక 5 మినిట్స్ మాత్రం ఉడికించిన తర్వాత తీసుకొని ఇలాగా దీనిపై ఉన్నటువంటి తొక్కని తీస్తే చక్కగా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. మీకు లైవ్లోనే కనిపిస్తుంది కానీ చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఒలిచేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఎల్లుల్లిపాయను వలవాలంటే ఇలా కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఈ ట్రిక్ కూడా ఫాలో అయిపోవచ్చు. ఇలాగా ఎల్లుల్లిపాయలని తీసుకొని ఇలా ఎల్లుల్లిపాయ మొత్తం కూడా గర్భం అయితే ఉంటుంది కాబట్టి ఎల్లుల్లిపాయలని సగంలో ఇలాగా చాకుతో కట్ చేసేసుకొని ఇలా చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం తీసుకోవచ్చండి. దీనిపై ఉన్నటువంటి తొక్కని ఇలా సింపుల్గా అయితే తీసుకోవచ్చండి. మన గోళ్ళు కూడా నొప్పులు రాకుండా చక్కగా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, చాలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు. సో మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.